ఈరోజు రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో నివాళులు అర్పించడానికి వచ్చిన మీ అందరికీ, దాంతోపాటు ఆయన జయంతి, ఆయన పుట్టుక భారతదేశానికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే వాళ్ళ తల్లి గారైన ఇందిరాగాంధీ కానీ ఆయన కానీ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం. దాంతోపాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో దేశానికి సేవలు చేసి మన దేశాన్ని ఈ రోజు ఈ రకంగా ముందుకు పోవడానికి కారణం ఆయన. రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతో చేసిన ఐటీ టెక్నాలజీ సంబంధించి ఈ రోజు ఇంత పెద్ద విప్లవంగా మారింది. ఆయన్ని అతి కిరాతకంగా అప్పుడు హతమార్చిన సందర్భంలో కూడా దేశానికి సంబంధించి ఆ కుటుంబం ఎంతో మేలు చేసి ఇప్పుడున్న సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. మేము కూడా రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవడం కొరకు మేము దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది. కోట మల్లికార్జునరావు, నేను పెర్క కార్పొరేషన్ సాధారణ సమితి స్టేట్ అసోసియేట్ అధ్యక్షుడిని, ఎక్స్ జడ్పీటీసీ కేతపల్లి మండలం, నల్గొండ జిల్లా. 100% ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఎంతో మంది ఆ మధ్యన కొన్ని అభూత కల్పనలు చెప్పినా ఇప్పుడు జనం, రైతులు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మంచి పంటలు, మంచి వాతావరణం, మంచి నీళ్లు, ఇప్పుడు కరెంటు అన్నిట్లో కూడా ఆయన రైతులకు ఆల్రెడీ రైతు బీమా ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇందిరా ఇల్లు ఇచ్చిండు, గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోటీ చేసినా జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కాబట్టి ముందు ఖచ్చితంగా గెలుస్తుంది. 100% గెలుస్తాం. అది నేను గెలిచినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ వస్తే 100% గెలుస్తాం.